హలో, ఇప్పుడు నేను క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గా త్వరగా అయిపోయే కర్రీ ఇది. ఫస్ట్ క్యాప్సికమ్ని నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నా దగ్గర ఉల్లిపాయలు లేదు కాబట్టి ఆనియన్స్ వేయలేదు. ఇప్పుడు ఇవన్నీ చిట్పట్ అన్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోనే పసుపు, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి అండ్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది క్యాప్సికమ్ ముక్కలు అనేటివి. మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గిస్తూ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని. చూసారా, ఫస్ట్ కొద్ది మూత పెట్టుకున్న తర్వాత ఎంత మంచిగా మగ్గాయో. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారము, రుచికి సరిపడినంత కారము అండ్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతే, ఇంకా ఇవి రెండు వేసేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గనించాలి. మీరు ఇదే టైంలో కొద్దిగా కావాలంటే కర్డ్ వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల పొడి, పల్లి పొడి వేసుకోవచ్చు, గసగసాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు సింపుల్గా చేస్తున్నాను. ఇంకా అలా చేస్తే మళ్ళీ కుర్మా లాగా అవుతుంది. ఇప్పుడు ఓన్లీ క్యాప్సికమ్ కర్రీ చేశాను. ఇలా సింపుల్గా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.